హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము స్విమ్స్ ఫేజ్ 2 బీఎస్సీ నర్సింగ్, బీపీటీ మరియు పారామెడికల్ కోర్సులకు ఎవరైతే అప్లై చేసుకుని సీట్ అలాట్మెంట్ అయ్యిందో వాళ్ళు స్విమ్స్ యూనివర్సిటీ ఫీ పేమెంట్ మరియు సీట్ అలాట్మెంట్ లెటర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఒక షార్ట్ వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నాకు చాలా మోటివ్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి స్విమ్స్ svimstpt.ap.nic.in అని టైప్ చేసి ఎంటర్ చేసుకోండి. ఇలా ఎంటర్ చేసిన వెంటనే మీకు స్విమ్స్ యొక్క హోమ్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్లో మీకు లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది కదా, దీని కింద మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ యూజీ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ క్యాండిడేట్స్ లిస్ట్ అని ఉంటుంది. దానిపైన మీరు క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసిన వెంటనే మాకు సీట్ అలాట్మెంట్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయిందో వాళ్ళు యూనివర్సిటీ ఫీ పేమెంట్ చేసుకున్న తర్వాత ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన లిస్ట్ ఉంటుంది. అదేవిధంగా యూనివర్సిటీ ఫీ ఎంత కట్టాల్సి ఉంటుంది, అదేవిధంగా యూనివర్సిటీ ఫీ పే చేయడానికి లింక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్విమ్స్ ఫేజ్ 2 యూనివర్సిటీ ఫీ పేమెంట్ అని ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేయాల్సింది. ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క స్విమ్స్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాలా. ఈ విధంగా స్విమ్స్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్, అదేవిధంగా మీకు ఏ కోర్స్ అయితే అలాట్ అయింది, మీరు ఎంత ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ పేమెంట్ మోడ్ ఏ విధంగా క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ అదర్స్, నెట్ బ్యాంకింగ్ మేజర్ బ్యాంక్స్, ఆల్మోస్ట్ ఆల్ అందరూ డెబిట్ బ్యాంకు లేకపోతే నెట్ బ్యాంకింగ్ చేస్తారు కాబట్టి నేనైతే డెబిట్ కార్డ్ పైన చేస్తున్నాను కాబట్టి నెట్ బ్యాంకింగ్ పైన క్లిక్ చేసుకునేసి కన్ఫర్మ్ పేమెంట్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు కన్ఫర్మ్ పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత కార్డ్ ఉంది కదా, కార్డ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు పే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క కార్డ్కి ఏ నెంబర్ మొబైల్ లింక్ ఉందో ఆ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అనేసి రిసిప్ట్ అయితే వస్తుంది. అక్కడ పేమెంట్ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఆ యొక్క మెరిట్ లిస్ట్కి వచ్చినట్టయితే ఆ లింక్ ఫీ పేమెంట్ లింక్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ ఫేజ్ 2 యూనివర్సిటీ ఫీ పేమెంట్ రిసిప్ట్ అండ్ అలాట్మెంట్ పీడిఎఫ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కూడా మీకు మళ్ళీ మీ యొక్క సిమ్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. సేమ్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడే మీరు మీ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి, ఇవి ఎప్పుడు పే చేశారు, ఎంత పే చేశారు, కన్వీనియన్స్ ఛార్జ్ ఎంత, మొత్తం టోటల్ ఎంత పే చేశారు అనేసి అలాట్మెంట్ ఆర్డర్ పీడిఎఫ్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు మీ యొక్క స్విమ్స్ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీ మొబైల్లో చేసినా సరే, మీ యొక్క ల్యాప్టాప్లో చేసినా సరే, ఈ విధంగా అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేసినట్టు మీకు ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ కనబడుతుంది కదా, ఈ విధంగా మీకు మీ యొక్క సిమ్స్ యొక్క అలాట్మెంట్ లెటర్ అనేది ఇక్కడ మీకు వస్తుంది. ఎంత ఫీ కట్టాల్సి ఉంటుంది, బ్యాలెన్స్ ఫీ ఎంత ఉంది, కాషన్ డిపాజిట్ ఎంత కట్టినారనేది కంప్లీట్గా ఇక్కడే ఉంటుంది. మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిపోర్ట్ డేట్ 9th September to 10th September, ఈ 2 డేస్లో 9 AM నుంచి 12 PM మధ్యాహ్నం 2 o'clock లోపల మీరు రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ డాక్యుమెంట్స్ తెచ్చారనేది అఫీషియల్ వాళ్ళకి యూజ్ అయితే మాత్రం వాళ్ళకి మాత్రమే యూజ్ ఈ ప్రింట్ రిసిప్ట్ కూడా మీరు తీసుకెళ్ళాల్సి ఉంటుంది. అంతేనండి, ఈ విధంగా మీరు మీ యొక్క యూనివర్సిటీ ఫీ పేమెంట్ అదేవిధంగా అలాట్మెంట్ ఆర్డర్ని ఈ విధంగా ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేనండి, వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.